తీగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ రండి. ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా చంటిగాడి గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? నీకు ఇదే పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. இவர் வந்து உங்க பிரதரா? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు, ఏముంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అమ్మో, అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ్ నీ మీద ఒట్టు. నీ మొహం మండ. ఈ పారుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడడం తప్పు కదా. తప్పే. నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. మార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నీకు ఫోన్ చేశానే. అరే నేను ఇంట్లోనే ఉన్నాను. 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడగడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. దాకానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైప్ పీస్ అన్నారు. నువ్వు వచ్చావు టైప్ పీస్ అంటున్నావు. చేతి వాసేట్టుకుని ఎక్కడ గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. వచ్చావంతే చెప్తాను నీకు టైం పీస్. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయి నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది. వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే. ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు ఎత్తుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళు పొచ్చావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి.
వారిని తగలయ్యా మాడి చెప్తానని ఆవిడ పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునంత తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావును కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావుని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని చిల్లరా. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి విను. ఇదిగో ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడి. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంప. అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. భలేగుందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచి, ఏమండి? చిన్నాపురవా? అబ్బా నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉంది. ఏం పాపం? చకలు మీకు ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్తరా? చిచ్చి, అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప.